మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలండి. సేల్స్ ప్రాసెస్. సో సేల్స్ ప్రాసెస్ చేస్తే సేల్స్ వస్తాయా అంటే ఎస్, 100% వస్తుందండి. బట్ చాలామంది మాకు ఏ ప్రాసెస్ లేదండి, తెలీదు, మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాము, క్లోజ్ చేసామని మీరు చాలామంది అనొచ్చు. బట్ ఇది ఒక కార్పొరేట్ సెక్టార్లో కానివ్వండి, ఒక కెరియర్గా తీసుకోవాలంటే కనుక, ఒక ప్రొఫెషనల్గా ఎదగాలి అంటే కనుక మీ యొక్క సేల్స్ అనేది ఒక ప్రాసెస్లో జరగాలి. స్టెప్ బై స్టెప్గా మీరు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, హోమ్ విజిట్ ఎలా పెట్టాలి, సైట్ విజిట్ ఎలా చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి, రిఫరల్ ఎలా తీసుకోవాలి, ఇది అంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా మీరు తీసుకోండి. 100% మనం సేల్స్లో సక్సెస్ కావాలి అంటే కనుక మనకి ఇదంతా నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్. ఏం చేస్తే మనం జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా బిజినెస్ చేయొచ్చు చెప్పండి? మనం ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే కనుక రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ, రెండోది మార్కెటింగ్ కేటగిరీ. ఇన్వెస్ట్మెంట్ అయితే మనం పెట్టొద్దు అనుకున్నాం కాబట్టి మార్కెటింగ్ కేటగిరీ. ఎందుకు మార్కెటింగే తీసుకోవాలి, అసలు రియల్ ఎస్టేటే ఎందుకు చూస్ చేసుకోవాలంటే భూమి పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కొంచెం కూడా పరిమాణం అనేది పెరగటం లేదు. భూమిలో వచ్చేసి మనకు 3 వంతులు నీరు ఉంటే 1 భాగం మాత్రమే భూమి ఉంది. పెరిగేటువంటి జనాభాకి భూమి అయితే కావాలి కదా. భూమిపై భూమితో చేసేటువంటి వ్యాపారం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరి గ్రీన్ బిజినెస్. ఎలాంటి పెట్టుబడి లేకుండా, మన చదువుతో సంబంధం లేకుండా, మన ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది బాసిజం లేకుండా చేసేటువంటి ది బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే కేవలం అది రియల్ ఎస్టేటే. చాలా మందికి రియల్ ఎస్టేట్లో రాణించాలి, వివిధ రంగాల్లో రాణించాలనే బలమైన ఆశ ఉంటుంది. ధైర్యం సరిపోకు, ధైర్యాన్ని నింపే వ్యక్తి దొరక్కు, వారు అక్కడితో ఆగిపోతూ ఉంటారు. ఈ లక్ష్యం గొప్పదైతే నీలో ధైర్యాన్ని నింపడానికి నేనున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ధైర్యంగా అడుగు ముందుకై. ఆ అడుగు మరో అడుగుకు దారి చూపుతుంది. ఇంకో అడుగు కొత్తదనాన్ని చూపిస్తుంది. 3వ అడుగు నీకు సరికొత్త మార్గాన్ని పరిచయం చేస్తుంది. 4వ అడుగు నడక నేర్పుతుంది. 5వ అడుగు అద్భుతాలు చేస్తుంది. 6వ అడుగు అనుకోనిదిస్తుంది. 7వ అడుగు ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇన్ని అడుగుల తర్వాత ఇంకొక అడుగు గురించి ఇంకొకటి చెప్పాల్సిన పని లేదు. నీ దారినే 10 మంది నడుస్తారు. నీ దారి నీ దారి నీ దారే రహదారి అవుతుంది. వెయ్యి అడుగై ముందడుగై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంటా అయితే ఇలాంటి టెంట్ ఒకటి తీసుకోండి. మీ బాస్లు ఎలాగో మీ టెంట్ ఎవరు, వాళ్ళు శాలరీ ఎవరు, ఓన్లీ కమిషన్ ఇస్తారు. మీరు చేయాల్సిన ఈ టెంట్ పెట్టుకుంటే మీకు ఫ్రాడ్ సేల్ అయితే మీ కమిషన్లు మీకు వస్తాయి. ఏది చేయకపోతే మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పుకోవడం మాత్రమే పనికి వస్తుంది.